పగలగొట్టేశారా? బంగారం లాంటి గ్లాసు పగలగొట్టేశారా? చేయి జారిపోయిందమ్మా. ఇలా రోజు ఏదో ఒకటి పగలగొడుతూనే ఉండండి. మేము సంపాదించినంత నేలపాలు చేయండి. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? మీకు చిన్న విషయమేమో, సంపాదిస్తే తెలుస్తుంది. ఈ ఇంట్లో మీ అబ్బాయి ఒక్కడే కాదు, నేను కూడా సంపాదిస్తున్నాను. చిచ్చి, అమ్మా రూపా, కాస్త పెరుగు తోడు పెట్టమ్మా. వయసు అయిపోయింది కదమ్మా, పెరుగు లేనిది అరగడం లేదు. డాక్టర్ కూడా కాస్త మజ్జిగ తాగమని చెప్పాడమ్మా. పెరుగు మజ్జిగ చాలా, జ్యూసులో ఐస్ క్రీమ్లు ఏమైనా తెప్పించమంటారా? మాకెవరికి కర్డ్ తినే అలవాట్లేదు. మీరు కూడా అలాగే తినండి, లేదంటే మానేయండి. సరేలేమ్మా, వద్దులే. ఏంటి రూపా, ఇంత చిన్న విషయానికి అంతలా మాట్లాడాలా? తన మనసు నొచ్చుకుంటుందని ఆలోచించవా? ఆమె మనసు నొచ్చుకుంటుందని ఆలోచిస్తున్నావు గాని నా మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించవా? ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావు? సురేష్, సూటిగా చెప్తున్నా, మీ అమ్మ మన ఇంట్లో ఉంటో నాకిష్టం లేదు. ఆమెకే పని చేత కాదు, తన పని కూడా తాను చేసుకోలేదు. ఏమైనా అంటే కాళ్ళ నొప్పులు, కిళ్ళ నొప్పులు. నా వల్ల కాదు. కానీ తనని మనమే కదా చూసుకోవాలి. దిక్కులేని వాళ్ళకి అనాథాశ్రమాలు ఉన్నట్టే ఇలాంటి ముసలోళ్ళకి ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి, అక్కడికి పంపించే. ఏంటి రూపా, అమ్మని ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయడం ఏంటి? అవసరమైతే తన కోసం ఒక ఆయన పెడదాం. ఆ ఆయకిచ్చే శాలరీలో సగం ఓల్డేజ్ హోమ్కి ఇస్తే మనకెంతో భారం తగ్గుతుంది. ముఖ్యంగా నాకు. నీకు నేను కావాలో మీ అమ్మ కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఈ వయసులోనే తల్లిదండ్రులకు పిల్లల అవసరం ఉంటుందిరా. మీకది భారంగా ఉంది. పర్వాలేదులేరా, నేను వెళ్ళిపోతాను. హలో మాధవి, ఈ రోజు మా చింటూ హెల్దీగా లేడండి. మీ అబ్బాయితో ఆడుకోవటానికి రాలేడు. ఇక నుంచి రావద్దు అని చెప్పడానికి నేను వచ్చాను రూపా. ఏమైందండి? మా చింటూ మీ అబ్బాయిని ఏమన్నా అన్నాడా? చెప్పండి, సారీ చెప్పిస్తా. అక్కర్లేదండి. మరి ప్రాబ్లం ఏంటి మాధవి? ఎందుకు రావద్దంటున్నారు? మీ అబ్బాయి తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు గాని మా అబ్బాయి దగ్గరకొచ్చి మీ నాన్నమ్మను కూడా ఓల్డేజ్ హోమ్కి పంపించేయండి, మనిద్దరం హ్యాపీగా ఆడుకోవచ్చు, పెద్దయ్యాక మన పేరెంట్స్ని కూడా ఓల్డేజ్ హోమ్కి పంపించాలి, అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం అనేవేవో మాటలు చెప్తున్నాడు. మీ ఇంట్లో సిచ్యువేషన్స్ నాకు అనవసరం అండి. కానీ మా అత్తయ్య మావయ్య మా వారిని చాలా ప్రేమగా పెంచారండి. మా వారికి వాళ్ళ పేరెంట్స్ అన్నా, వాళ్ళ పేరెంట్స్కి మా వారన్నా పంచ ప్రాణాలు. వాళ్ళను వదిలిపెట్టి ఈయన ఉండలేరు. అలాంటిది మా ఇంట్లో ఓల్డేజ్ హోమ్ అన్న మాట వినపడితే ఆయన అస్సలు తట్టుకోలేరు. అయినా మీ అబ్బాయి మాట్లాడిన మాటలకి మా అబ్బాయి అలా ఆలోచిస్తున్నాడంటే అది నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే మీ అబ్బాయిని మా ఇంటికి పంపించొద్దని అంటున్నాను. అయినా తల్లిదండ్రుల ప్రవర్తన బట్టే పిల్లల ప్రవర్తన కూడా ఉంటుంది. ఆవిడ చెప్పింది 100% ట్రూ. మనం ఎలా ప్రవర్తిస్తామో మన పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు. అయినా ఎంత చెప్పినా వినకుండా మా అమ్మని నాకు దూరం చేశావు. నువ్వు చేసింది రాంగో రైటో నువ్వే ఆలోచించుకో.